కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం రాదు, రాజధాని రాదు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సింగనమలలో ప్రసంగించారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు, జగన్ బీజేపీకి తొత్తు అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ ఎద్దేవా చేశారు షర్మిల. బహిరంగ పొత్తు చంద్రబాబు గారికి బీజేపీతో, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో రహస్య పొత్తు. కానీ ఇద్దరికి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది. వాస్తవం కాదా? ఎందుకని బీజేపీకి గులామగిరి చేస్తున్నారు? మనకి ఏ రకంగా న్యాయం చేశారని మళ్ళీ చెప్తున్నాం. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ప్రత్యేక హోదా రాదు, మనకు పోలవరం రాదు, మనకు రాజధాని రాదు, మనకు ఏ ఒక్క మేలు, ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోదు. అలాగే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతారు. చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి తొత్తు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రి కాకముందు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మర్చిపోయాడు. ఊసరి వాళ్ళ కంటే ఘోరంగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశాడు. చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేశాడు. రండి అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నాడు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు ఓట్లేయాలి? వీళ్లకు ఓట్లేస్తే ప్రత్యేక హోదా రాదు, వీళ్లకు ఓట్లేస్తే పోలవరం రాదు, వీళ్లకు ఓట్లేస్తే రాజధాని రాదు, ఏ ఒక్క మేలు జరగదు. అందుకే చెప్తున్నా, ఓటు వేయక ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎక్కడో లేదు. ఈ ముగ్గురులోనే ఉంది. బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలన్నా?